ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డ్ ఎలా పొందాలి, రైస్ కార్డ్ పొందడానికి అర్హతలు ఏమిటి, రైస్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. అయితే ఒకప్పుడు మనం వైట్ కార్డ్ అనేవాళ్ళం. సో వైట్ కార్డ్ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి రైస్ కార్డుగా ఇస్తుంది, మనం ఫుడ్ కార్డుగా. ఎందుకంటే ఇప్పుడు వైట్ కార్డుతో పాటుగా ప్రభుత్వం రకరకాల కార్డులు ఇస్తుంది. రైస్ కార్డు ఇస్తుంది, హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డు ఇస్తుంది. సో ప్రతిదానికి ఒక సపరేట్ కార్డు ఇస్తుంది. కాబట్టి రైస్ కార్డ్ అనేది అన్నిటికీ మ్యాండేటరీ కాదు, దేనికి సపరేట్ కార్డు ఇవ్వటం వల్ల ప్రభుత్వం మనకి వైట్ రేషన్ కార్డుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డుగా మార్చారు. ఈ రైస్ కార్డుని మనం ఎలా పొందాలి, దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఒకవేళ రైస్ కార్డు మనకు వస్తే అది యాక్టివ్లో ఉందా లేక ఇన్యాక్టివ్లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రైస్ కార్డుని మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి దగ్గరలో ఉన్న అంటే మనకి సంబంధించినటువంటి గ్రామ సచివాలయం లేక పట్టణాల్లో అయితే వార్డు సచివాలయాల్లోనే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి. మనకి ఇది చాలా అందుబాటులో కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా 2000 జనాభాకి మరియు పట్టణాల్లో అయితే 5000 జనాభాకి ఒక మనకి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఫామ్ చేయడం వల్ల చాలా మనకి పరిపాలన అనేది అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి మనం ఈ రైస్ కార్డు పొందాలంటే మనం మన దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో అయితే గ్రామ సచివాలయం కానీ, పట్టణాల్లో అయితే వార్డు సచివాలయాల్లో కానీ మనం దరఖాస్తు చేసుకోవాలి. రైస్ కార్డుని మనం ఇంకొక విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఇంటికాడ నుంచే కూడా రైస్ కార్డ్ని అప్లై చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం మనకు కల్పించింది. అది ఎలాగంటే మనం స్పందన లాగ్ నుంచి కూడా మనం అప్లికేషన్ దరఖాస్తుని రైస్ కార్డు కోసం పెట్టుకోవచ్చు. అంటే మనకి న్యూ రైస్ కార్డు కావాలన్నా, రైస్ కార్డులో మనం ఒక కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా, ఒకవేళ రైస్ కార్డు మనం స్ప్లిట్ చేసుకోవాలన్నా కూడా మనం ఈ స్పందన లాగిన్ ద్వారా పెట్టుకోవచ్చు. మనకి spandana.ap.gov.in మన యొక్క క్రెడెన్షియల్తో అంటే మన యొక్క ఆధారు, సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ లాంటివన్నీ ఇచ్చి మన లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మనం ఈ స్పందనలో కూడా మనం ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటికాడ నుంచే. ఇలా మనకి ఈ రైస్ కార్డుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాన్ని అప్లై చేసుకోవచ్చు, లేదా మనం ఇంటర్నెట్ ద్వారా స్పందన లాగిన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఇంకా మనకి వెసులుబాటుగా ప్రభుత్వం కల్పించింది. అంటే మన ఫోన్ నుంచి 1902 అంటే స్పందన కాల్ సెంటర్కి మనం ఫోన్ చేసి మనం ఏం కావాలో చెప్పినా కూడా, అంటే మనకు న్యూ రైస్ కార్డ్ కావాలన్నా, రైస్ కార్డులో మెంబర్ని ఎడిషన్ చేసుకోవాలన్నా, రైస్ కార్డుని స్ప్లిట్ చేసుకోవాలన్నా, ఒకవేళ రైస్ కార్డుని మనం సరెండర్ చేయాలన్నా కూడా మనం ఈజీగా ఈ స్పందన కాల్ నెంబర్ 1902 ఫోన్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా దరఖాస్తుని వాళ్ళు అప్డేట్ చేస్తారు. రైస్ కార్డ్ని సాధారణంగా కుటుంబంలో మహిళ పేరుతో ఇస్తున్నారు. మనకి ప్రభుత్వం మహిళ పేరుతోనే రైస్ కార్డు ఇస్తున్నారు. సో అడాప్ట్ ది ఫ్యామిలీగా మహిళను తీసుకుంటున్నారు. తర్వాత కుటుంబంలో మిగతా ఎంతమంది ఉంటే అంతమందిని మెంబర్స్ కింద యాడ్ చేస్తున్నారు. కానీ ఒకవేళ కుటుంబంలో మహిళ చనిపోతే, ఒకవేళ భార్య చనిపోతే భర్త పేరు ఇస్తున్నారు. భార్య భర్త చనిపోతే ఇంకా పిల్లలు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు మనకు రైస్ కార్డు ఇష్యూ చేస్తున్నారు తప్ప. సో 99% మహిళ పేరుని రైస్ కార్డు ఇస్తుంది ప్రభుత్వం. మనకి రైస్ కార్డు అప్లికేషన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా కానీ, లేక ఈ స్పందన లాగ్ నుంచి కానీ, లేదు స్పందన కాల్ సెంటర్ 1902 ఫోన్ చేసినప్పుడు కానీ మన అప్లికేషన్ దరఖాస్తుని తీసుకుంటారు. ఈ అప్లికేషన్ దరఖాస్తు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆన్లైన్లో 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇంకా సివిల్ సప్లైస్ నుంచి కానీ, లేదా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, సో ఇలా మనకి ఆర్టీఏ ఆఫీస్ నుంచి కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతుంది. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఉన్నటువంటి అర్హతలన్నీ కూడా మనం సాటిస్ఫై చేస్తే, సో మనకి అర్హత కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకి 10 రోజుల్లో రైస్ కార్డు వస్తుంది. మనకి ఈ రైస్ కార్డు అప్లికేషను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కానీ, స్పందన లాగ్ నుంచి కానీ మనం అప్లై చేసుకున్న తర్వాత 10 రోజుల్లోపు రైస్ కార్డు ఇస్తారు. ప్రభుత్వం రైస్ కార్డుని 10 రోజులు ఇచ్చి ఏర్పాటు చేసింది. మనకి ఆటోమేటిక్గా మనం ఏ రోజైతే అప్లై చేస్తామో అప్లై చేసిన నుంచి 10 రోజుల్లోపు మనకి ఖచ్చితంగా రైస్ కార్డు ఇస్తారు. మనకి ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో మనం చూసుకుంటే గ్రామాల్లో అయితే నెలకి 10,000 లోపు ఆదాయం ఉండాలి. గ్రామాల్లో అయితే, సో మనకి గ్రామీణ కుటుంబాల్లో అయితే నెలకి 10,000 రూపాయలు ఆదాయం ఉండాలి. సో ఓవరాల్గా మనం సంవత్సరానికి చూసుకుంటే 1,20,000 రూపాయలు కన్నా తక్కువ ఉండాలి. మనకి గ్రామీణంలో నెలకి 10,000 రూపాయలు, సంవత్సరానికి చూసుకుంటే 1,20,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే మనకి ఈ రైస్ కార్డు ఇస్తారు. రైస్ కార్డు కానీ ఈ వైట్ కార్డు కానీ ఇస్తారు. పట్టణాల్లో అయితే నెలకు 12,000 లోపు ఆదాయం ఉండాలి. మనం కనుక పట్టణాల్లో చూస్తున్న కుటుంబాలకైతే మనకి
నెలకి 12,000 లోపు ఆదాయం ఉండాలి. అదే సంవత్సరాన్ని చూసుకుంటే మనకి 1,44,000 రూపాయలు అవుతుంది. మనకి సంవత్సరానికి 1,44,000 రూపాయలు అవుతుంది. మనకి పట్టణాల్లో అయితే రైస్ కార్డుకు సంబంధించి ఆదాయం నెలకు 12,000 లోపు ఉండాలి. పట్టణాల్లో ఉన్న కుటుంబాలు నెలకు 12,000 రూపాయలు. సో సంవత్సరాన్ని చూసుకుంటే మనకి 1,44,000 రూపాయలు లోపు ఉండాలి ఒక కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం. పట్టణాల్లో చూసుకుంటే సంవత్సరానికి 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. అంటే మనకి నెలకు 12,000 కాడికి ఇంటూ 12 మల్టిప్లై చేసుకుంటున్నాం కాబట్టి 1,44,000 కన్నా తక్కువ ఉంటేనే ఆ కుటుంబానికి రైస్ కార్డు ఇస్తారు. అదే మనకి రైస్ కార్డు సంబంధించి పట్టణాల్లో అయితే 750 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ వైశాల్యం గల ఇల్లు కూడా ఉండాలి. దీన్ని మనకు మున్సిపాలిటీ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా దీన్ని ఆటోమేటిక్గా ఆన్లైన్లో ప్రభుత్వం దీన్ని యాడ్ చేస్తుంది. కాబట్టి మనకి 750 స్క్వేర్ ఫీట్స్ కన్నా ఎక్కువ వైశాల్యంలో గల ఇల్లున్నా కూడా మనకి రైస్ కార్డు రాదు. కాబట్టి మనకి 750 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ వైశాల్యం గల ఇల్లు ఉంటే మనకి రైస్ కార్డు కంపల్సరీగా వస్తుంది. మనకి రైస్ కార్డు సంబంధించి పొలం చూసుకుంటే మాగాణి పొలం 3 ఎకరాల లోపు ఉండాలి. మనకి మాగాణి పొలం అంటే 2 పంటలు పండే భూమి, ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి భూమి 3 ఎకరాల లోపు ఉండాలి. ఒకవేళ అదే మెట్ట పొలం అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. అయితే 2 కలిపినా కూడా 10 ఎకరాల లోపే ఉండాలి. మెట్ట మాగాణి 2 కలిపినా 10 ఎకరాల లోపు ఉండాలి. ఓన్లీ మాగాణి అయినా కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. మనకి మాగాణి అయినా 3 ఎకరాల లోపు ఉండాలి. మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. 2 కలిపినా కూడా 10 ఎకరాల లోపు ఉంటేనే మనకి ఈ రైస్ కార్డు వస్తుంది. మరొక ప్రధానమైన అంశం కరెంటు బిల్లు. కరెంటు బిల్లు అనేది మనకి పట్టణాల్లో అయినా పల్లెటూరులో అయినా సరే 300 యూనిట్స్ లోపు ఉండాలి. 300 యూనిట్స్ కన్నా మనకి ఎక్కువ కనుక వస్తే ఆటోమేటిక్గా రైస్ కార్డు పోతుంది. కాబట్టి 300 యూనిట్స్ కన్నా తక్కువ మన కరెంటు బిల్లు వస్తే ఆటోమేటిక్గా మనకి రైస్ కార్డుకి ఎలిజిబుల్ అవుతాం 6 స్టెప్ వ్యాలిడేషన్లో. మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్లో మరొక ముఖ్యమైన అంశం ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఇక్కడ కేంద్రం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయినా కూడా మనకి అయినా కూడా రాదు. అలాగే మరి రిటైర్మెంట్ పెన్షన్ తీసుకుంటున్నారు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ పిఎస్యూల్లో కానీ ఎక్కడైనా రిటైర్మెంట్ పెన్షన్ కనుక తీసుకున్నా కూడా వీళ్ళకి రైస్ కార్డ్ రాదు. మనకి ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా వీళ్ళకి రైస్ కార్డ్ రాదు. కొంతమంది మనకి ప్రొఫెషనల్స్ అంటే లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ అలాగే చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే మనం ఇలా చూసుకుంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడతారో సో ఫైల్ చేయడం వేరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వేరు. ఫైల్ చేసినంత మాత్రాన ఏం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో లాస్ట్ 6 మంత్స్ మనం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి కంపల్సరీగా రైస్ కార్డు రాదు. అలాగే 20 లక్షల పైన మనకి టర్న్ ఓవర్ జిఎస్టీ మనకి రిటర్న్స్ పే చేసినా కూడా ఆటోమేటిక్గా మనకి రైస్ కార్డు రాదు. కారు ఉంటే రైస్ కార్డు రాదు. మనకి రైస్ కార్డులో 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఇది కూడా ఒకటి. మనకి కారు ఉంటే రాదు, కానీ ట్యాక్సీ కానీ రిక్షా కానీ ట్రాక్టర్ ఉన్నా కూడా రైస్ కార్డు వస్తుంది. మనకి ట్రాక్టర్ ఉన్నా ఇబ్బంది లేదు, రిక్షా కానీ ట్యాక్సీ ఉన్నా కూడా మనకి రైస్ కార్డు వస్తుంది. మనకి కారు ఉంటే 4 చక్రాల బండి అయినటువంటి కారు ఉంటే మటుకి ఇది మనకి రాదు రైస్ కార్డు. మనకి సంబంధించినటువంటి రైస్ కార్డు స్టేటస్ని మనం EPDS AP.AP.gov.inలో మనం పూర్తి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మనం మన యొక్క రైస్ కార్డు యొక్క నెంబర్ కానీ లేక మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా మనకి మన యొక్క కార్డు యొక్క స్టేటస్ని ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్లో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్లో కొన్నిసార్లు మనకి ఇప్పుడు సపోజ్ మనకి కరెంటు బిల్లుని లాస్ట్ 6 మంత్స్ యొక్క యావరేజ్ని తీసుకుంటారు. లాస్ట్ 6 మంత్స్ యొక్క యావరేజ్ 300 యూనిట్లు కన్నా ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మనకి రైస్ కార్డ్ ఆగిపోతుంది. ఒకవేళ అనుకోకుండా ఎవరికైనా సరే 300 యూనిట్లు కన్నా ఎక్కువ కనుక పడి రైస్ కార్డ్ ఆగిపోతే మనము మన దగ్గరలోని ఎలక్ట్రికల్ ఏఈ గారి దగ్గరికి వెళ్ళి మనం దాన్ని తీయించేసి రావాలి. ఆటోమేటిక్గా మనకి రైస్ కార్డ్ వస్తుంది. అలాగే మనకు సంబంధించి కారు, చాలామందికి కారు లేకపోయినా సరే కారు ఉన్నట్టుగా కొంతమందికి పడుతుంది. సో ఇలా కారు లేకపోయినా కారు ఉన్నట్టుగా కనుక వస్తే మనం మన దగ్గరలోని ఆర్టీఏ ఆఫీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా మన పేరుని కనుక నిజంగా కనుక కారు లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళు తీసేసి మనకి ఇస్తారు. ఆటోమేటిక్గా మనం దాన్ని తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తే మనకి రైస్ కార్డు వస్తుంది. అలాగే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, కొంతమంది
ఎప్పుడో రేర్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, అయినా కూడా వస్తుంది. కానీ అది లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ కనుక పే చేయకపోతే రెగ్యులర్గా, ఒకవేళ అసలు మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టు వస్తే మనము మన దగ్గరలోని మన సర్కిల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన వివరాలు ఇస్తే మనకి దాంట్లో ఆటోమేటిక్గా దాన్ని డిలీట్ చేస్తారు. సో ఈ విధంగా మనం దాని యొక్క ఇబ్బందిని తొలగించుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి ఆధారు డిఫరెంట్ యొక్క సర్వే నెంబర్లకు యాడ్ అయ్యి ఉండడం వల్ల చాలామందికి పొలం ఎక్కువ చూపిస్తుంది. మనకి మాగాని 3 ఎకరాలే ఉండాలి, 3 ఎకరాల కన్నా ఎక్కువ చూపిస్తే రాదు. మెట్ట 10 ఎకరాలే ఉండాలి, 10 ఎకరాల కన్నా ఎక్కువ చూపిస్తే రాదు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గరలోనే మనం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకి సంబంధించినట్టు ఆధార్ డీలింగ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి రైస్ కార్డ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ అని పడినా, సో గవర్నమెంట్ ఎంప్లాయీ అని పెడితే మన యొక్క కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాంటివి కూడా కొన్ని కేసులు ఉండొచ్చు మనకి. ఇలా మనం చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైనా సరే ఆగిపోతే ఆ కాన్సర్న్ మనకి నియర్లో ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. మనకి ఇప్పుడు ప్రభుత్వం ఎఫ్ఈ షాప్స్ అంటే రేషన్ దుకాణాలని మనకిప్పుడు స్టాక్ పాయింట్స్గా వాడుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మనకి ఎండియూస్ని ప్రవేశపెట్టింది. అంటే మనకి మొబైల్ వెహికల్స్ని ప్రవేశపెట్టారు, మొబైల్ డిస్పాన్సింగ్ యూనిట్స్ అంటాం ఎండియూస్ని. సో ఈ ఎండియూస్ మనకి సాటెక్స్ రైస్ని మనకి ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. కాబట్టి ఎఫ్ఈ షాపులు అనే దగ్గర ఒక స్టాక్ పాయింట్గా వాడుకుంటున్నారు. మనకి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి మనకి ఎఫ్ఈ షాపులకి ప్రభుత్వం సరుకు పంపిస్తుంది. ఆ సరుకుని అక్కడి నుంచి ఎండియూలు తీసుకుని మనకి డోర్ టు డోర్ డెలివరీ చేస్తూ ఉంటారు. మనకి ఈ మొబైల్ డిస్పాన్సింగ్ యూనిట్స్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంటే ఇంటింటికి మనకి డోర్ డెలివరీ, అంటే మన ఇంటికే వచ్చి మనకు రావాల్సినటువంటి రైస్ కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. సో నాణ్యమైన సాటెక్స్ రైస్ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ఈ ఎండి వాహనానికి వాహనదారుడికి 13,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే ఈ ఎండి వాహనానికి సహాయకుడిని పెట్టుకుంటారు, ఒక సహాయకుడు ఉంటాడు. ఆ సహాయకుడికి 5,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఎండి వాహనానికి పెట్రోల్ ఖర్చుల కింద 3,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఒక వెహికల్కి ఎండీకి చూసుకుంటే సరాసరి నెలకి 21,000 రూపాయలు పే చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇంటింటికి అందించాలని ఈ మొబైల్ డిస్పాన్సింగ్ యూనిట్ నాణ్యమైన సాటెక్స్ రైస్ని ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ఒక ఎండిఓ వాహనానికి సరాసరిగా ఒక రోజుకి 90 నుంచి 100 కార్డులు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే నెలకి అంటే ఒక 20 రోజులు కనుక ఇస్తే సరాసరిగా 1,500 నుంచి 2,000 కార్డులు ఒక ఎండియూ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఎండియూకి సంబంధించినటువంటి వాలంటీర్స్ని, ఏ క్లస్టర్ సంబంధించిన వాలంటీర్ని ఆ క్లస్టర్లో ఉన్నటువంటి మన ఎండియూకి ట్యాగ్ చేశారు. దీని ద్వారా మనకి ఈ వాహనంతో పాటు వాలంటీర్స్ కూడా ఉండి మనకి డోర్ టు డోర్ డెలివరీ స్మూత్గా అయ్యే విధంగా చూస్తూ ఉంటారన్నమాట.